హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్బి స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనము ఎంటీఎస్ 1 సెప్టెంబర్ అడిగిన ఇంగ్లీష్ పేపర్ని అయితే ఒకసారి చెక్ చేద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ మనకి జీకే అండ్ ఇంగ్లీష్ అనేది ఇది వెయిటేజ్ ఉంటుంది మనకి. సో మీకు ఆల్రెడీ తెలిసి ఎంటీఎస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు కమింగ్ అప్ జీడీ ఎగ్జామ్కి, సిహెచ్ఎస్ఎల్ అండ్ ఫీస్ 12 ఎగ్జామ్స్కి కూడా వెరీ వెరీ యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సో యాంటనిమ్ అంటే మనకి ఏంది మా ఆపోజిట్. సో మనకి ఇక్కడ ఏమి వర్డ్ ఇచ్చారు, ఫ్యూడ్. సో ఫ్యూడ్ అంటే మనకి నార్మల్గా ఇద్దరి మనుషుల మధ్య వైరం అనమాట, కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే లైక్ వంశపారంపర్యంగా ఇలా జరుగుతూ ఉండడము. సో ఇలా అనమాట, అంటే క్వారెల్ వస్తుంది మనకి సినోనిమ్ చూసుకున్నట్లయితే ఎనిమిటీ. ఓకేనా, సో ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి యాంటనిమ్ ఆపోజిట్ అడిగారు. సో ఆపోజిట్ అంటే మనకి పీస్ వస్తుంది, హార్మోనీ వస్తుంది, ఫ్రెండ్షిప్ వస్తుంది. సో ఇలా అనమాట, ఇక్కడ మనకి హార్మోనీ అనేది ఉంది. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి పెరిల్ కూడా ఉంది మా. సో పెరిల్ అంటే మనకి ఆపద అనమాట. ఓకేనా, సో ఆపద రావడం అలాంటిది అనమాట మనకి. ఇక్కడ వైగర్. సో వైగర్ అనేది కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో వైగర్ అంటే మనకి స్ట్రెంగ్త్. ఓకేనా, సో స్ట్రెంగ్త్ అని, ఎనర్జీ అని ఇలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ బికాస్ షీ డు నాట్ పే హిట్ టు మై వర్డ్స్. సో ఇక్కడ మనకి దీంట్లో మనకి గ్రామర్ మిస్టేక్ ఉందన్నమాట, అదే ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి గ్రామర్ మిస్టేక్ ఉంది. అంటే ఇక్కడ ఏం రావాలి, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ అంటే ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే బికాస్ షీ డు నాట్ పే హిట్స్ టు మై వర్డ్స్. తను నా మాట వినకపోవడం వల్ల. అంటే ఇది తను అనేది మనకి థర్డ్ పర్సన్ అనమాట. నేను నా ఫ్రెండ్ మాట్లాడేటప్పుడు థర్డ్ పర్సన్ గురించి డిస్క్రైబ్ చేయడం. సో థర్డ్ పర్సన్ షీ డస్, ఇక్కడ డు నాట్ రాదమ్మా, డస్ వస్తుంది అనమాట వర్బ్. ఓకేనా, సో ఎప్పుడైతే మనం థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుతున్నామో సో ఒక వర్బ్ అనేది మనకి షీ డస్ అనేది వస్తుంది. సో షీ డస్ నాట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఇక్కడ డూ అనేది మెన్షన్ చేశారు, ఇది మనకి గ్రామటికల్ ఎర్రర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే, ప్రొఫెసర్ సెడ్ దట్ ఐ విల్ బీ లేట్ ఫర్ ద లెక్చర్. సో ఇది మనము ఒకరికి చెప్పాలి అంటే లైక్ మనకి లైక్ క్లాస్లో టీచర్ ఎలా చెప్పారు, నేను లేట్గా వస్తాను క్లాస్కి, అది కన్వే చేయండి అంటే మనం ఎలా ఆ సెంటెన్స్ ఫామ్ అవుతుందంటే, ప్రొఫెసర్ సెడ్ దట్ హీ వుడ్ బీ లేట్ ఫర్ ద లెక్చర్. వుడ్ బీ అనేది వస్తుంది, ఐ విల్ రాదు, హీ వుడ్ వస్తుంది అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే, సెలెక్ట్ ద ఇన్కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సో ఇక్కడ ఇన్కరెక్ట్గా ఏది ఉంటే మనకి సపరేట్ అకామిడేట్ డెఫినెట్లీ 3 కరెక్ట్గానే స్పెల్లింగ్ ఉంది. ఇక్కడ మనకి ఎంబారస్. సో ఎంబారస్ అంటే EMBARR వస్తుంది అనమాట, ఇక్కడ RR రావాలి. సో ఎంబారస్ ఫీల్ అవ్వడం అంటే ఏంటి, మనకి అన్కంఫర్టబుల్గా ఉండడం అనమాట ఒక సిచ్యువేషన్లో, అలాంటి టైప్ ఆఫ్ మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ఇడియం. జాతీయం ఏది సెట్ అవుతుంది దీనికి అన్నట్టు. సో సెల్ లైక్ అ హాట్ కేక్స్. సో సెల్ లైక్ అ హాట్ కేక్ అంటే హాట్ కేక్ని సెల్ చేయడం కాదమ్మా, ఇది ఒక జాతీయం అనమాట. అంటే మనము ఏదన్నా ప్రోడక్ట్ని లైక్ ఏదన్నా మనం లాంచ్ చేసినప్పుడు లైక్ పర్ఫ్యూమ్ అవ్వచ్చు, ఏదన్నా ఇది సెల్ లైక్ అ హాట్ కేక్ లాగా అయిపోవాలి అంటే త్వరగా ఇవి అమ్ముడుపోవాలి అన్నట్టు మీనింగ్ వస్తుంది అనమాట, అంటే క్విక్ సెల్ అవుట్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ సబ్స్టిట్యూట్ ద లైన్ సెక్షన్ గివెన్ సెంటెన్స్. సో ఇక్కడ మనకి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు మనం చూడాలన్నమాట. ఆండ్రూ విల్ ప్లేయింగ్ బాస్కెట్బాల్ అట్ ద కాలేజ్ టోర్నమెంట్. ఇక్కడ ప్లేయింగ్ ING. సో ING అనేది ఏందిమా, ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్లో మనకి ఇక్కడ ఈజ్ రావాలి, కానీ విల్ అనేది మనకి ఫ్యూచర్ వస్తుంది అనమాట. సో ఆండ్రూ ఈజ్ ప్లేయింగ్ అనేది రావాలి ఇక్కడ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ద బ్లాంక్. సో సిమిలర్ కేస్ మనకి, హార్దిక్ పాండే హిట్ 4-4 అండ్ స్కోర్డ్ 72 రన్స్ ఇన్ ద మ్యాచ్. సో హార్దిక్ పాండే 4 కాన్సిక్యూటివ్. సో కాన్సిక్యూటివ్ అంటే వరుసగా. సో వరుసగా మనకి 4 హిట్స్ ఇచ్చారనమాట, 4 times 4 స్కోర్ చేశారనమాట. ఓకేనా, కంటిన్యూస్ అంటే ఏంటి మనకి నిరంతరం, ఆన్ గోయింగ్ రాదు, కాన్స్టెంట్ రాదు, ఇది మనకి కాన్సిక్యూటివ్ వరుసగా అనేది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ నో స్పెల్లింగ్ ఎర్రర్స్. సో మనకి 4 సెంటెన్స్ కరెక్టే, బట్ దీంట్లో వర్డ్స్ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నాయన్నమాట, అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్. సో అన్ని దాంట్లో కరెక్ట్గానే ఉంది. సమ్ మెడిసిన్స్. సో దీంట్లో కూడా కరెక్ట్ ఉంది. ఎలివేట్. సో ఇక్కడ మనకి ఎలివేట్ అనేది ALL రావాలి, ఇక్కడ మనకి సింగిల్ ఎల్ ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ అయితే, టు ఎలివేట్ మై పర్సన్స్టేజ్ కాఫ్ హ్యాస్ బీన్ బాదరింగ్ మీ ఫర్ ద డేస్. సో ఇక్కడ మనకి చూడండి, బాదరింగ్ అంటే BOTH రావాలి, ఇక్కడ BOA. సో ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది, ఇది మనకి కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న సెంటెన్స్ అనమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే,
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్. సో సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ ఉండేది, మనం బ్రాకెట్లో ఉన్నది సేమ్ మీనింగ్ ఉండేది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇట్లా ఏది ఫెసిలిటేట్. సో ఇదంతా చదవాల్సిన అవసరం కూడా లేదు మా. సో మనకి సినోనిమ్ అడిగారు, యాంటోనిమ్ ఏ వర్డ్ మనకి హైలైట్ చేశారు లేదా బ్రాకెట్లో ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఫెసిలిటేట్ చేయడం. సో ఫెసిలిటేట్ అంటే ఏంటి, మనకి సులభంగా వాళ్ళకి ఇవ్వడం అనమాట, ఈజీ ప్రాసెస్, స్మూత్ ప్రాసెస్ అనమాట. సో దీనికి సినోనిమ్ మనకి ఎనేబుల్ కూడా వస్తుంది. ఓకేనా. సో దీనికి ఆపోజిట్ అడిగింటే మనకి హిండర్డ్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనకి ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్, ఐడెంటిఫై ద గ్రామటికల్ ఎర్రర్ ఉండేది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సేమ్ ఇక్కడ మనకి ఇదే సెంటెన్స్ మనం 4గా డివైడ్ చేశారు. సో దీంట్లో మనం చెక్ చేసుకున్నట్టయితే, సో టు షేర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్సైట్ విత్ ద రీడర్స్, ఇది మనకు కరెక్ట్. ఐ కవర్డ్ మెనీ ఇంపార్టెంట్ స్టోరీస్, ఇంటర్వ్యూడ్ న్యూమరస్ ఇండివిజువల్స్ విచ్ అలౌస్ మీ రావాలన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇది గ్రామటికల్ రాంగ్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బిన్ స్ప్లిట్ ఇంటూ 4 సెగ్మెంట్స్, ద సేమ్ వేమో పైన ఎలా ఉందో అదే. సో ఇక్కడ మనకి హార్మోనియం అనేది ఉండాలి. సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి రాంగ్ ఉందన్నమాట. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ద అండర్లయింగ్ సెగ్మెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. సో మనకి ఇక్కడ కరెక్ట్గా ఆప్షన్ సెల్లింగ్, పర్చేసింగ్ అండ్ యూజింగ్ అండ్ ఇల్లీగల్ కాపీడ్. సో ఇల్లీగల్ కాపీడ్ ప్రోడక్ట్ ఇస్ ఏ క్రిమినల్ అఫెన్స్. సో దీనికి మనము ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పీరియేటెడ్ అనేది వస్తుందన్నమాట. సో పీరియేటెడ్ అంటే మనకి అన్ ఇల్లీగల్ కాపీ అనేది మీనింగ్ అన్నమాట. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ద హైరింగ్ మేనేజర్ హ్యాస్ ఆల్రెడీ ఆఫర్డ్ యూ టు ద జాబ్, నౌ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్. సో నౌ డాష్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ద ఆఫర్. సో ఇక్కడ మనకి హైరింగ్ మేనేజర్ ఆల్రెడీ నీకు ఆఫర్ ఇచ్చారు. సో నౌ డాష్ టు యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ ఆఫర్. ఇఫ్ ఎనీ ఆఫ్ యువర్ థాట్స్, ఇది రాదు, పుల్ యువర్ లెగ్ రాదు, ఇది రాదు, ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి ఆపర్చునిటీ ఉంది ఇది, సో అది తీసుకోవాలి లేదా అనేది మన మీద డిపెండ్ ఉంటుంది. సో హైరింగ్ మేనేజర్ జాబ్ అయితే ఇచ్చారు, నౌ ద బాల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, ఆఫర్ నీ చేతిలో ఉంది, వెదర్ నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు లేదా డిక్లైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సేమ్ అంతే కదమ్మా, బాల్ కోర్టులో ఉన్నప్పుడు మనము దాంతో ఆడుకోవచ్చు లేదా లీవ్ చేసి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఈ సెంటెన్స్లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్, సేమ్ మనకి పైనలాగే ఓబ్రాన్ డజంట్ లైక్ ద వే డెమెట్రిస్ టాక్స్ టు హెలీనా. సో ఇక్కడ మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుందమ్మా. సో ఇక్కడ టాకింగ్, టు టాక్. సో ఇది టెన్సెస్ సంబంధించి. డెమెట్రిస్ హెలీనాతో మాట్లాడే విధానం ఓబెడ్రాన్కి నచ్చట్లేదు అన్నట్టు. ఓకేనా. సో ఓబ్రాన్ డజంట్ లైక్ ద వే డెమెట్రిస్ టాక్స్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో టాకింగ్ రాదు, టాక్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం. సో ఇడియం మనము ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ స్లీపింగ్ డాగ్ లై. సో లెట్ స్లీపింగ్ డాగ్ లై అంటే మనము సిచ్యువేషన్ని వదిలేసి వెళ్ళిపోవడం అనమాట. సో అలాంటి సందర్భాల్లో లెట్ స్లీపింగ్ డాగ్స్ లై అనేది యూస్ చేస్తాం. సిమిలర్గా కామన్గా మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మనం ఏదైనా పడుకునే అంటే డాగ్ని మనం ఏమైనా లేపి మరీ ప్రమాదాన్ని తెచ్చుకుంటాం లేదు కదా, మన సిచ్యువేషన్ని వదిలేసి మనం వెళ్ళిపోతాం. ద సేమ్ వే మనకి లీవ్ అన్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ యాజ్ ఈజ్. ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే సెలెక్ట్ ద ఆప్షన్ దట్ క్యాన్ యూజ్డ్ ఇన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏ కేవ్ మేడ్ ఫర్ బర్డ్స్, ఏ ప్లేస్ ఫర్. సో బర్డ్స్ని పెట్టే ఆ ప్లేస్ని మనము యావ్రీ అంటారు. సో ఇది లాట్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్, వెరీ 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 ఇంపార్టెంట్. యావ్రీ అక్వేరియం అంటే మనకి ఫిషెస్ని పెట్టే ప్లేస్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. రిపల్సివ్. సో రిపల్సివ్ అంటే మనకి ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్గా ఉండడం, అన్కంఫర్టబుల్గా ఉండడం, డిస్గస్టింగ్గా ఉండడం అనమాట. సినోనిమ్ సేమ్ మీనింగ్ మనకి. దీనికి ఆపోజిట్ అంటే మనకి అట్రాక్టివ్ అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రెక్టిఫై ద స్పెల్లింగ్. సో స్పెల్లింగ్ మనం చూసుకోవాలి. ఇక్కడ ద సర్జెంట్ బాట్ ఇంటూ అ లాట్ ఆఫ్ చేంజెస్ యాజ్ సూన్ యాజ్ హీ గివెన్ ఛార్జెస్. సో ఇక్కడ సర్జెంట్ GEANT రావాలన్నమాట. ఇది మనకి స్పెల్లింగ్ కరెక్ట్. అంటే ఏంది, ద సర్జెంట్ అంటే ఏంటి అంటే మనకి హోదా ఇవ్వడం అనమాట. అంటే లైక్ ర్యాంకింగ్ ఇవ్వడం, మనకి పోలీస్లో కానీ మిలిటరీలో కానీ ర్యాంకింగ్ ఇవ్వడం అనమాట, వాళ్ళకి హోదా ఇవ్వడం. సో ద సర్జెంట్ బాట్ ఇంటూ లాట్ ఆఫ్ చేంజెస్. సో మనకి హోదా ఇవ్వగానే తను చాలా చేంజెస్ని తీసుకొచ్చారనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్టయితే ద గివెన్ సెంటెన్స్ కంటైన్ అన్ ఎర్రర్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ డిఫైన్స్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సెంటెన్స్లో ఎర్రర్ ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ద బాయ్ టోల్డ్ హిస్ మదర్ దట్ హీ సా ద టాలెస్ట్ జిరాఫీ ఇన్ ద వరల్డ్. సో ద మోస్ట్ టాలర్ ఇవన్నీ రాదనమాట. సా ద టాలెస్ట్ జిరాఫీ జూలో. సో జూలో అత్యంత పొడవైన జిరాఫీని చూశారని తన మదర్కి చెప్తున్నారు. సో ఇది మనకి కరెక్ట్ సెంటెన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ
సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడిఎం. సో ఈవెన్ కాల్ ద షార్ట్స్. సో కాల్ ద షార్ట్స్ అంటే ఒక ఒక డెసిషన్ని క్విక్గా తీసుకొని దాన్ని మీరు అది చేయండి, ఇలా చేయండి, ఇది చేయండి అన్నట్టు చెప్పడం అనమాట. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, కాల్ ద షార్ట్స్ అనేది. ఇక్కడ మనకి అప్రోప్రియేట్ మీనింగ్ చూసుకున్నట్లయితే టు బీ ఇన్ ఎ పొజిషన్ టు మేక్ ఎ డెసిషన్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద సిచ్యువేషన్. సో సిచ్యువేషన్ తగ్గట్టు ఒక డెసిషన్ తీసుకొని వాళ్ళందరికీ చెప్పడం, ఎక్స్ప్లెయిన్ చేయడం, కాల్ ద షార్ట్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అనమాట అలాంటి సందర్భాల్లో. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ప్యాసేజెస్ ఇది కూడా జస్ట్ మీరు ఒకసారి 1-2 టైమ్స్ చూసుకున్నట్టయితే మీకు వచ్చేస్తుంది. సో ఇదన్నీ మరి సెపరేట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఆల్ ద పేరాగ్రాఫ్స్ అండ్ ట్రిక్స్. ఎలా ఉంటుంది మా పేపరు. సో కొంచెం మీకు గ్రామటికల్గా కొన్ని రూల్స్ అనేది తెలిస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. అండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది వెయిటేజ్ ఉన్నది. సో మనకి జీకే అండ్ జిఎస్ ఇంగ్లీష్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ని మనం లీవ్ చేయలేము, దానికి కూడా చాలా వెయిటేజ్ ఉంటుంది ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా. ఓకే, ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అనుకున్నాను. వాచ్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బాయ్.